భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. రావులపాలెంలో ఉంటారు. ఉండేవండి. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన, ఇది మా చిన్నప్పుడు మేముండే వీధిలో జరిగిన సంఘటన. అంటే ఇంచుమించు మా పొరిగింట్లో జరిగిన సంఘటన. తలుచుకుంటే ఇప్పటికి కూడా వెన్ను వణుకుతుంది. నా పేరు రామ్మోహన్, అందరూ రాము అంటారు. నేను 9th చదువుతున్నాను. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో దాదాపు 15 మంది దాకా ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళకు తెలియకుండా ఏ పని చేసే ఛాన్సే లేదు. ఆ సంవత్సరం దసరా పండగకి మా తాతగారి ఊరు వెళ్ళడానికి మా నాన్న ప్లాన్ చేశారు. ఆ ఉత్సాహంలోనే అందరం ఉన్నాం. రాత్రి భోజనాలు చేసి పిల్లలంతా వీధిలో ఆడుకుంటున్నాం. ఈ రోజుల్లోలా కాదండి. అప్పట్లో అందరం కలిసి ఉండేవాళ్ళం. డిఫరెన్సులు లేవు. మా దూరపు చుట్టం చందమామ తాతయ్య వచ్చారు. ఆయన వస్తే మాకు సరదా, కథలు చెప్తారని. ఆకాశంలో మాకు అప్పటికే అర్థం కాని ఏవో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాకు చిన్నతనం కదండి. తర్వాత మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విశేషాలన్నీ మేము తెలుసుకుని యాడ్ చేసుకుంటూ మీకు చెప్తున్న కథ ఇది. అప్పుడు ఆకాశంలో అర్థం కాని విశేషాలు, మార్పులు చోటు చేసుకోవడం, మేము పసిగట్టడం అనేది మాకు రాదండి. కాసేపు వెన్నెల, కాసేపు చీకటిగా ఉంది. తాతయ్య చెప్పే దెయ్యాల కథల కోసం అందరం చందమామ తాతయ్య చుట్టూ చేరాం. తాతయ్య సరదా కబుర్లు చెప్తున్నారు. మా ఇంటి వెనకాల ఉన్న జామ చెట్టు మీద పడింది నా దృష్టి. ఏదో చెప్పాలనుకున్నా, కానీ నా నోరు పెగలడం లేదు. తలలోంచి చూస్తున్న దృశ్యానికి ఇంపాక్ట్ అనుకుంటా చెమటలు కారుతున్నాయి. ఇంతకీ అక్కడ నాకు కనబడుతున్నది జామ చెట్టు కొమ్మల మీద కూర్చున్న ఒక తెల్లటి ఆకారం. కాసేపు దాని చెయ్యి మా పక్కింటి కప్పు మీదకి వెళుతూ ఉంది. అప్పుడు అందరివి దాదాపు పెంకుటిళ్ళే. నాకు స్పష్టంగా కనిపిస్తోంది వెన్నెల్లో. తాతయ్య చెప్తున్నవి ఏమీ నాకు వినపడలేదు. దాని మరో చెయ్యి మా ఇంటికేసి సాగుతూ వస్తోంది. నోరెళ్ళబెట్టి చూస్తున్న నన్ను గట్టిగా కుదిపారు చందమామ తాతయ్య. ఏమైందిరా రాము? నా కళ్ళు ఫ్రీజ్ అయిపోయినట్టుగా అటువైపే చూస్తున్నాయి. నేను చూస్తున్న వైపే అందరూ చూశారు. తాతయ్య నవ్వుతూ, ఎంత భయం అన్నవాడివి నీకెందుకురా దెయ్యాల కథలో? అక్కడ ఏమీ లేదు కానీ పదండి ఇంట్లోకి పోదాం. తాతయ్య ముఖం మాత్రం సీరియస్గా ఉంది. మా అమ్మని పిలిచి పిల్లల్ని పడుకోబెట్టమ్మా అంటూ తను అరుగు మీదే నడుము వాల్చారు. చలిలో ఎందుకు మావయ్య, మంచు పడుతూ ఉంది, మీకు హాల్లో మంచం వేశాను, పడుకోండి అంటూ మా నాన్నగారు రావడంతో మిగతా వాళ్ళకి అన్నాలు పెట్టడానికి లోపలికి వెళ్ళిపోయింది మా అమ్మ. ఏదో ఆలోచిస్తున్న తాతయ్యకి లోపలికి రండి తాతయ్య అన్న పిలుపు వినబడి వస్తున్నా అని లేచి లోపలికి వచ్చారు. భోజనాల గదిలో ఉన్న వాళ్ళ మాటలు తప్ప హాల్లో ఎవ్వరూ లేరు. తాతయ్య లోపలంతా చూసి ఏదో ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకిస్తూ, సరే అమ్మాయి, నేను అలా కాసేపు నడిచి వస్తాను,
అని మా అమ్మతో చెప్పి బయటికి నడిచారు. అప్పటికి నాకు 13 ఏళ్ళు. వాతావరణంలో మార్పు నాకు కూడా తెలుస్తూనే ఉంది. లోపల భయంగా ఉంది. మా బాబాయ్ కేసు చూశాను. తను ఇంకా భోజనం చేస్తున్నాడు. ఒరే రామో, వీధిలోంచి తాతయ్య గొంతు. ఏం తాతయ్య పలికాను. బయటికి రారా. బయటికి వెళ్ళడానికి నాకు ధైర్యం లేదు. నిన్నారా, బయటికి రా, అలా తిరిగొద్దాం మళ్ళీ పిలిచారు తాతయ్య. నాకింకా ఆ పొడుగు చేతుల ఆకారమే గుర్తుకొస్తుంది. దెయ్యం అంటే అదేనా? ఒక్కసారిగా భయం వేసింది. బయటికి రారా రాము. ఈసారి తాతయ్య గొంతు విసుగ్గా వినిపించింది. ఇక్కడ నిద్ర రాక భయంతో ఉండే కంటే తాతయ్యతో వెళ్ళడం సుఖం. తాతయ్య ఉంటారుగా అనుకుంటూ నెమ్మదిగా లేచి వీధి తలుపు తీసి చూశాను. 10 అడుగుల దూరంలో వీధిలో నడుచుకుంటూ తిరుగుతున్నారు తాతయ్య. చూడకూడదు అనుకుంటూనే పక్కింటి జామ చెట్టు కేసి చూశాను. అక్కడ ఏమీ లేదు. ఆగండి తాతయ్య, వస్తున్నా. చెప్పులు కూడా లేకుండా పరిగెత్తాను. ఆయన పలక్కండా ముందుకు నడుస్తున్నారు. ఎంత పరిగెడుతున్నా ఆయన చేరుకోలేకపోతున్నాను. నాకు ఆయాసం వస్తుంది తప్ప దూరం మాత్రం తగ్గటం లేదు. ఎంత పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతున్నారు తాతయ్య. ఆయన ఇంటికి దూరంగా ఉన్న కాలువ కేసి నడుస్తున్నారు. మా ఇంటికి ఏటి కాలువకి మధ్య 2 వీధులే దూరం. ఊరి మధ్యలోంచి సన్నగా పారుతూ ఉంటుంది నది. ఆ ఒడ్డు కేసి నడుస్తున్నారు మా తాతయ్య. పరిగెత్తలేక కడుపులో నొప్పిగా ఉంది నాకు. నా పిలుపులు ఆయనకు వినబడడం లేదు. ఎలాగైనా ఆయన్ని చేరుకోవాలనుకొని లేని ఓపిక తెచ్చుకొని పరిగెడుతూ పిలుస్తున్నాను. ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసి మళ్ళీ మౌనంగా వెళ్ళిపోతున్నారు చందమామ తాతయ్య. నాలో పట్టుదల హెచ్చింది. గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్ళాను. అప్పుడే సరిగ్గా కుక్కల అరుపులు మొదలయ్యాయి. అవి ఏడుస్తున్నట్టుగా మోరలెత్తి ఆకాశంలోకి చూస్తూ అరవసాగాయి. ఒక్క నిమిషం ఆగాను. నాకు కుక్కలంటే చాలా భయం. ఆ ఏడుపు వింటే భయం వేస్తుంది. ముందుకు వెళ్ళాలా వద్దా భయంతో గొంతు ఎండిపోయింది. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళాలన్నా కూడా భయమే. చీకటి బాగా ఎక్కువైంది. ఎదురుగా తలెత్తి చూశాను. అక్కడ తాతయ్య లేరు. అప్పుడు ఇంకా భయం అనిపించింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? చుట్టూ చూస్తే చీకటి. ఆ చీకట్లో ఒక్కడిని. ఇంటికి వెళ్ళాలన్నా భయమే, ముందుకు వెళ్ళాలన్నా భయమే. అంతవరకు విన్న దెయ్యాల కథలన్నీ ఒక్కసారిగా గుర్తుకు రావడం మొదలైంది. నడుద్దామన్నా కాళ్ళు వణుకుతున్నాయి. చిన్నా, ఒరే రామం, అటెక్కడికి వెళ్తున్నావు? అమ్మ గొంతు విని గుండు చిక్కబెట్టుకున్నాను. ఆ వయసులో భయం తప్ప నాకు ఇంకేం తెలియదు. ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. వెంటనే బాణంలో అమ్మకేసి పరిగెత్తాను. రోడ్డుకి కాళ్ళు కొట్టుకొని బొటనవేలు చిట్లిపోయింది. అమ్మ దగ్గరగా వచ్చింది. వేలు నుంచి రక్తం కారుతూ ఉంది. అమ్మ గట్టిగా ఏడవసాగాను. అమ్మ నుంచి ఏ సమాధానం లేదు. అమ్మ సైలెంట్గా ఉంది. ఏడుపు ఆపుకుని అమ్మకేసి చూశాను. ఏంటమ్మా మాట్లాడు అంటున్న నాకు గుండె ఆగినంత పనయింది. ఆ ఆకారం మా అమ్మ కాదు. 6 అడుగుల ఎత్తులో నేలకు తగులుతున్న చేతులతో జుట్టు విరబోసుకున్న అదే తెల్లటి ఆకారం. దాని కళ్ళు బొలుపుల్లో ఉన్నాయి. మిణుకుమంటున్నాయి. అంతే. ఒక్క కేక పెట్టి పడిపోయాను. ఎలా ఉంది నాన్న? అమ్మ పిలుపు విని కళ్ళు తెరిచాను. ఇంటిల్లిపాది నా చుట్టూ ఉన్నారు. అంతే. ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. అందుకేరా రాత్రులు బయట తిరగొద్దు అన్నది అని అమ్మ ఏడుస్తూ కూడా తిడుతోంది. బాబాయ్ ఇచ్చిన మంచినీళ్ళు తాగి లేచి కూర్చున్నాను. ఒళ్ళు కాలిపోతోంది. అమ్మ దిష్టి తీసింది. నాన్న ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని అప్పుడు అడిగాను, అమ్మ తాతయ్య ఎక్కడా? అప్పుడు అందరికీ అర్థమైంది ఆయన ఇంట్లో లేరని. ఇంట్లో పడుకున్న నేను బయటికి ఎందుకు వెళ్ళానని అందరూ తిడుతున్నారు. తాతయ్యని వెతకడానికి 4 బయలుదేరారు. ఒక్కసారిగా వీధిలో కలకలం. ఇంటిల్లిపాది బయటికి వెళ్ళారు. వెనకే నేనే వెళ్ళాను. పక్క ఇంటి కప్పు మీద జామ చెట్టు కొమ్మల్లో అస్తవ్యస్తంగా చిక్కుకొని ఉంది మా చందమామ తాతయ్య శరీరం. అది చూసిన వాళ్ళంతా కేకలు పెట్టడం మొదలుపెట్టారు. క్షణాల్లో వీధి మేల్కొంది. మా కేకలకి చుట్టుపక్కల వాళ్ళంతా లేచి వచ్చేశారు. చూసిన వాళ్ళంతా ఉనికిపోవడం మొదలుపెట్టారు. మెల్లగా తాతయ్య శరీరం కిందకు దించారు. పిల్లలందరం ఏడవడం స్టార్ట్ చేశాం. చూసిన వారంతా షాక్కి గురయ్యారు. తాతయ్య ముఖంలో 2 కళ్ళు లేవు. వాటి స్థానంలో రక్తం ఓడుతున్న గుంటలున్నాయి.
బలమైన ఆయన శరీరం దూది పింజిలా ఉంది. లోపల ఒక్క చుక్క రక్తం కూడా లేదు. భయంతో అంతా వణికిపోయారు. అప్పుడు ఏడుస్తూ నేను చెప్పాను ఆ ఇంటి మీద ఉన్న ఆకారం గురించి. ఆ రోజు రాత్రి కావడంతో ఆయన అంత్యక్రియలు మర్నాడు చేశారు. తనకంటూ ఎవ్వరూ లేనివారు కావడంతో అన్నీ మా నాన్నగారే పూర్తి చేశారు. వీధిలో అందరూ కలిసి మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళని పిలిపించి తలా కొంత వేసుకుని తగినంత పరిహారాలు చెల్లించి ఆ వేళ్లాడే పిశాచిని బంధించారు. అప్పటి నుంచి ఆ వీధిలో వాళ్ళకి ఏ సమస్య రాలేదు. కానీ ఎన్ని ఏళ్ళైనా ఈ సంఘటన మాత్రం నేను మర్చిపోలేను. ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా ఆ రాత్రి నేను అనుభవించిన భయం, నేను చూసిన దృశ్యాలు, మా ఇంటిల్లిపాదే అనుభవించిన ప్రత్యక్షమైన భయం ఇప్పటిదాకా మాలో ఎవ్వరికీ కూడా మరపుకు రాలేదు. సో ఫ్రెండ్స్, ఇదండి, చాలా టెరిఫైయింగ్గా ఉంది కదండి. ఇంత టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ని నిజంగా చవిచూసిన వాళ్ళు, ఎదుర్కొన్న వాళ్ళు ఇంకెంత భయపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎంత టెన్షన్ అనిపిస్తుంది అంటే దెయ్యం ఉంది లేదు అనుకుని, కనిపించకపోతే లేదు అని అనుకున్న వాళ్ళు, కనిపిస్తేనే మేము నమ్ముతామని అనుకునే వాళ్ళకి కొన్నింటికి రుజువులు సాక్ష్యాలు ఉండవని ఇలాంటి సంఘటనలు చెప్తూ ఉంటాయండి. సో ఈ భయానక సంఘటన కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా భయానకమైన సంఘటనలతో, యథార్థ గాథలతో మీ ముందుకి వస్తాను. మరిన్ని విశేషాలు మీకు వినిపిస్తాను. ఈ సంఘటనను మీరు లైక్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వచ్చే వరకు బాయ్.